హాయ్ హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వచ్చేసి బేజా ఫ్రై చేయబోతున్నాను అనమాట. సండే స్పెషల్. అది కాక పాప కూడా ఇష్టంగా తింటుంది. ఇంకా అన్ని నాన్ వెజ్ కర్రీస్ అయితే ఉన్నాయండి. నైట్ ఆల్రెడీ చికెన్ చేసి పెట్టాను, సో ఉంది. అందుకని ఈరోజు బ్రెయిన్ అయితే తెచ్చారు పాప కోసం అని చెప్పేసి అయితే ఎలా చేయాలో ఈజీగా అయితే చేసి చూపిస్తాను, చూసేయండి. ఇది అందరూ ఇష్టంగా తినేటట్టుగా అయితే చేశారనమాట. అయితే ముందుగా బ్రెయిన్స్ని కడిగి పెట్టేసేసి 3 ఆనియన్స్ని, కొద్దిగా కరివేపాకుని తీసుకొని ప్లేట్లో రెడీగా పెట్టుకున్నాను. తర్వాత కడాయి తీసుకొని స్టవ్ మీద పెట్టి కొద్దిగా ఎక్కువ ఆయిల్ వేసుకోండి. చూసారు కదా, ఇలాగ ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఎందుకు అంటే బ్రెయిన్ వేసినప్పుడు అది కొంచెం అడుగంటుతూ ఉంటుంది, అడుగంటితే బాగోదు కదా, సో దానికోసం అని చెప్పేసి అయితే వేసుకోండి. పాప అండి, సో వాకర్లో వేస్తే తను మ్యూజిక్ పెట్టుకొని ఎంజాయ్ చేస్తూ ఉందన్నమాట నా పక్కనే కిచెన్లో. ఒక చిన్న క్లిప్ అయితే తీశాను. ఇప్పుడు కూడా వాయిస్ ఓవర్లో కూడా డిస్టర్బ్ చేస్తుంది. అండ్ ఇప్పుడు ఆయిల్ అయితే వేడెక్కింది అనమాట. ఆనియన్స్ని అలాగే కరివేపాకుని అయితే వేసేసుకుంటున్నాను. కొంతమంది జీలకర్రని అదే తాలింపు దినుసులన్నీ వేసుకుంటారు, కానీ నేనైతే నాన్ వెజ్లో ఎక్కువ వాడను అనమాట. జస్ట్ ఆనియన్, కరివేపాకు, లేదంటే టమాటోస్, ఈ 3 తప్ప నుంచి ఇంకేమి అయితే వేయను. కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వీటిని. తర్వాత ఒక 2 మినిట్స్ ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం మగ్గుతుంది. ఇప్పుడు కొంచెం మగ్గింది చూసారా. సో నేను ఉప్పు పసుపు వేసింది చూపించడం మర్చిపోయానండి. చూసేయండి, ఉప్పు పసుపు వేసాను తగినంత. నేను స్పూన్స్తో కొలత అయితే తీసుకోవడం నాకు అంతగా తెలియదు, అంటే క్వాంటిటీని బట్టి వేసేసుకుంటాను అనమాట. సో అలా వేసుకున్న తర్వాత కొంచెం 2 మినిట్స్ ఆగిన తర్వాత మళ్ళీ మగ్గింది ఉల్లిపాయ. ఇప్పుడు అల్లం చిన్నుల్లిపాయ పేస్ట్ వేస్తున్నాను అనమాట. సో ఆ నీరులో పాటే ఉడికిపోయి మంచిగా ఫ్రై అవుతాయి ఉల్లిపాయ అండ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా. సో అందుకని అలాగా పెట్టుకున్నాను అనమాట. చూసారా, ఆ విధంగా వేయించుకున్న తర్వాత ఒక 2 నిమిషాలు మూత పెట్టుకొని తర్వాత బ్రెయిన్ని తీసుకెళ్ళి దాంట్లో పేర్చాలన్నమాట. మనం తిప్పేయకూడదు, మంచిగా పెట్టుకోవాలి.